మతిస్థిమితం లేక వీధుల పాలై తిరుగుతున్న ఓ అభాగ్యునికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పునర్జన్మనిచ్చింది. హైదరాబాద్ హబీబ్నగర్ పోలీసులు రాజేష్ అనే ఈ నిర్భాగ్యుడిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. రక్షణాలయంలోని వైద్యశాలకు చేరుకున్న రాజేష్కు వైద్యులు ముందుగా ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అతని ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం భోజనం పెట్టగా కడుపు నిండా తిన్నాడు. పునర్జన్మ ప్రసాదించే మొదటి అడుగుగా ఆశ్రమ సిబ్బంది కేశఖండన చేసి చేతివేలి గోళ్లను తొలగించి దాతలు అందించిన మంచి బట్టలను ధరింపజేయగా మామూలు మనిషిలా మారాడు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, ఆశ్రయమిచ్చి అభయమునిచ్చే ప్రేమధామ క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, కన్నవారు కరువైన వారికి కరుణాలయ క్షేత్రం, అయిన వారు వెలివేసిన వారికి అన్నపూర్ణ క్షేత్రం. అనంతరం ఆశ్రమ సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి తీసుకువెళ్లగా అర్చకులు ఆశీస్సులు అందించారు. ఈ వీడియో చూస్తున్న వారిలో రాజేష్ కుటుంబ సభ్యులెవరైనా ఉంటే అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సంప్రదించి రాజేష్ను తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాం.